బహుముఖ ప్రజ్ఞాశాలి తనకల్ల భరణి రంగస్థల చలనచిత్ర రంగాలకు మార్గదర్శి. రంగస్థలం చలనచిత్ర రచయిత, నటులు, సకల కళా కోవిదులు, తెలుగు భాషాభిమాని, బహుముఖ ప్రజ్ఞాశాలి తనకల్ల భరణి. మంచితనానికి మారు పేరు మన భరణి గారు. నాటక రచయితగా మొదలైన భరణి గారి ప్రస్థానంలో ఎన్నో శిఖరాలు అధిరోహించారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మనస్తత్వాన్ని నాటక రంగంలో రచయితగా, చిత్రసీమలో రచయితగా, నటుడిగా కీర్తి పతాకాన్ని ఎదుర్కొంటారు. ఇటీవలే 70 వసంతాల పూర్తి చేసుకున్న ఈ నవ యువ కేరకం యువతరంగానికి మార్గదర్శనం. అందరివాడు అందగాడు తనకల్ల భరణి గారు. పశ్చిమ గోదావరి జిల్లా కోడూరు మండలం జగన్నాథపురం గ్రామంలో టీవీఎస్ఎస్ రామలింగేశ్వరరావు, లక్ష్మీ నరసమ్మ దంపతులకు 1954 జూలై 15వ తేదీన జన్మించారు. తమ జీవితంలో ఎన్నో మైలురాళ్ళు జీవిత భాగస్వామి భవాని, కుమారుడు మహాతేజ, కుమార్తె సౌందర్యలహరి. తెలుగు సినిమాలలో అనేక హాస్య ప్రధాన పాత్రలు పోషించారు. వంశీ దర్శకుడు వచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి కాదిక సినిమాకు చక్కటి సంభాషణ అందించి మంచి పాత్రను పోషించారు. ఇప్పటి వరకు 320 సినిమాలలో నటించారు. కనకల్ల ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో హైదరాబాద్లోని రైల్వే కళాశాలలో ఓ నాటకం వేయాల్సి వచ్చినప్పుడు అగ్గికొంప అనే నాటకం రాసి ప్రదర్శించగా మొదటి బహుమతి తెచ్చుకుంది. మిత్రుడు దేవరకొండ నరసింహప్రసాద్ ప్రేరణతో రాసిన అగ్గిపుల్ల, ఆత్మహత్య, కొత్త కళలు ఈ కవితలు ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రచురమయ్యాయి. బీకాం చదివే రోజుల్లో రాళ్ళపల్లి గారితో పరిచయం ఏర్పడింది. రాళ్ళపల్లి వారు రాసిన ముగింపు లేని కథ నాటకంలో తనకల్ల భరణి గారు 75 సంవత్సరాల వయోధిక పాత్రను పోషించారు. ఆ నాటకం విజయం సాధించిన తర్వాత భరణి గారికి నాటక రంగంలో సుస్థిరమైన స్థానం లభించింది. రాళ్ళపల్లి నాటక సంస్థ పేరు శ్రీ మురళీ కళా నిలయం. రాళ్ళపల్లి గారు మద్రాసు వెళ్ళిన తర్వాత శ్రీ మురళీ కళా నిలయం సంస్థకు రచయితగా కొరత ఏర్పడింది. అది భరణి గారికి నాటక రచయితగా నిలబెరగడానికి సహకరించింది. ఆయన ఆ సంస్థ కోసం 10 నాటకాలు రాశారు. ఆ నాటకాలకు సుందరం దర్శకత్వం వహించారు. అందులో శ్రీవాదాన్ని బలపరుస్తూ రాసిన గోగ్రహం నాటకం సాహిత్య అకాడమీ పురస్కారం అందుకుంది. తనకల్ల భరణి గారు రాసిన చల్చల్ గురువు నాటకం చూసిన రామరాజు హనుమంతరావు గారు రాళ్ళపల్లి ద్వారా వంశీకి పరిచయం చేసి పంచుకోవడం చిత్రానికి రచయితగా, నటుడిగా చేశారు. నేడు స్టైల్ చిత్రానికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత శివ చిత్రంతో నటుడిగా అవకాశం పొందారు. దాదాపు 60 చిత్రాలకు పనిచేసిన అవకాశం లభించింది. తెలంగాణ యాసలో మాటల రాయడంలో సిద్ధహస్తులు. మొండు పెళ్లిపల్లి చిత్రంలో కథానాయిక పూర్తిగా తెలంగాణ యాసలో మాట్లాడేటువంటి ఆ సంభాషణలు తనకల్ల భరణి చలనచిత్ర నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. సహస చూడు కర్మ, డిగిరి పౌరమ, బావిచిగురు, పరదేశీ చిత్రాల్లో భరణి ఉదాత్తమైన నటుడు ప్రదర్శించారు. కామెడీ, విలన్, వైద్య పాత్రలతో ప్రజాదరణ పొంది నటుడిగా నిలదొక్కున్నారు. దాదాపు 200 పైచిల్లో చిత్రాల్లో నటించారు. ఇక వీధి నాటకాల విషయానికి వస్తే బెంగాలీ నాటకకర్త భారత సర్కారు ప్రేరణతో తీసుకున్న వీధి నాటకాలు వేయడం ప్రారంభించారు. ఇలా ప్రదర్శించిన నాటకాలలో మొదటి పెద్దబాల శిక్ష. సుందరం గారు ప్రారంభించిన ఈ నాటకాలకు మంచి ఆదరణ లభించింది. భరణి వీటిలో నటించడమే కాకుండా నాటకాలకు నటన బాధ్యత కూడా వహించారు. భరణి గారు రచించిన గోగ్రహణం, కుక్కలకు, గొయ్యి ఈ నాటకాలు సుందరం దర్శకత్వంలో ప్రదర్శించబడ్డాయి. నాటకాలలో భరణి గారు అత్యధికంగా విలన్ పాత్రను పోషించారు. ఇక దర్శకుడిగా అతి ముఖ్యమైనది మిథునం. ఈ చిత్రం మన యొక్క రాజ్యంలోని ఎం ఆనందరావు గారు నిర్మించారు. బాలసుబ్రహ్మణ్య గారు, లక్ష్మి గారు నటించారు.